డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనుకొన మండలం పల్లంకురు బస్టాండ్ ఆవరణలో అరుదైన ఆకృతితో నిర్మించిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ. డాక్టర్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ భీమారావు అంబేద్కర్ వేలాది మంది అంబేద్కర్ అనుచరుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. అంబేద్కర్ లక్ష్యం, గమ్యం వైపు అందరూ ప్రయాణం చేయాలి. యశ్వంత్ భీమారావు అంబేద్కర్ ఆయన ప్రసంగాలు, ఆయన చూపిన మార్గంలో అందరూ ప్రయాణం చేయాలడ్డా యశ్వంత్ భీమారావు అంబేద్కర్. అంబేద్కర్ కొందరు వాడే అని కొందరు అంటారు, కానీ అందరికీ పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పిన నేత అంబేద్కర్. అంబేద్కర్ 5 మంత్రి పదవులు చేశారు, కానీ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆర్థిక శాఖ ఇవ్వలేదన్న యశ్వంత్ భీమారావు అంబేద్కర్ నేడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ని కొనియాడుతుంటే ఇక్కడ మాత్రం అంబేద్కర్ విగ్రహాలకు అవమానాలు ఎందుకు జరుగుతున్నాయి? అంబేద్కర్ అంటే ఎందుకు మీకు భయం అన్న యశ్వంత్ భీమారావు అంబేద్కర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాధికారం వైపు అట్టడుగు వర్గాల ప్రజలు ప్రయాణించాలన్నారు. అనంతరం పలువురు కళాకారులు అంబేద్కర్ పాటలతో సభకు ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, నాగిడి నాగేశ్వరరావు, ఇసుకపట్ల వెంకటేశ్వర్లు, ఆర్బీఐ నాయకులు డిబి లోక్, ఇసుకపట్ల రవిబాబు, స్థానిక సర్పంచ్ నాది అలివేని మంగతయ్యారు, విగ్రహదాత భూపతిరాజు, శివకుమార్ వర్మ, గబ్బర్ సింగ్తో పాటు అధిక సంఖ్యలో మహిళలు, యువత, అంబేద్కర్ యువజన సంఘాలు పాల్గొన్నారు. From Brahmaputra and Gangas that will be diverted to your southern state, particularly Tamil Nadu, Andhra Pradesh. Nobody deny all this thing, because Baba Sahib, everything is Baba Sahib submitted in letters. Written documents are there, so nobody deny all this thing. Whatever the Baba Sahib announced, they are submitted to their government. When first ministry Baba Sahib is the labor minister, Baba Sahib is the law minister, Baba Sahib told then prime minister, no doubt I am the PhD holder of the law also, but I am not interested. Please give me the planning commissioner, finance ministry. I am the best economist all over the world, Baba Sahib told to the Nehru government. In spite of that, first government had not given any planning commissioners, not finance ministry. Baba Sahib want to change all the structure of this country, putting the fundamental structure here in India. It is very sadly said that Baba Sahib has a vision of the foresight vision, and unfortunately his colleague is there in ministry. They don't understand what Baba Sahib is going to speak before him, what he is going to plan here in this country. No doubt, Constitution is a major work of the Dr. Baba Sahib Ambedkar. It is one of the best constitutions in all over the world. That is why today, on the 14th April, after the 14th April, I am searching that. I come to know information that is the Baba Sahib Jayanti is celebrated in more than 152 countries. That means Baba Sahib is borderless. No boundary is there. Baba Sahib's thinking, Baba Sahib's principle reached throughout the world. That is why 152 countries Baba Sahib celebrate Baba Sahib's Jayanti over there. They are not the followers of the Baba Sahib. But they know that
He is an intellectual man. He has changed the structure of this country, changed the humanity, given the principle of the humanity here. And crores of people are transferred to in certain states where they can grow up again and again. విగ్రహం పెట్టారా? ఆయన అర్థం చేసుకోకుండా అందంగా ఉండేదాని కోసం విగ్రహం పెట్టుకున్నారా? ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాసినటువంటి పుస్తకాలు 27 వాల్యూమ్స్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రసంగాలు, రచనలు పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ మీరు చదివినా, కనీసం చదివిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నా సరే బాబాసాహెబ్ మీకు అర్థమవుతారు. ఆయన అర్థం చేసుకుంటే మీకు ఒకటి అర్థమవుతుంది. కొందరు ఏం చెప్తాడు బాబాసాహెబ్ గురించి? ఆయన అందరి వాడు కాదు, కేవలం అంటరానితనానికి అనుభవించే అంటరాని జాతులకు మాత్రమే నాయకుడు అని అంటారు. కానీ బాబాసాహెబ్ 1942 నుంచి 47 వరకు ఆ భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. 47 నుండి 52 వరకు అందరికీ ఈ రోజు హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం తన సర్వశక్తులు కొట్టాడు. ఆ రాజ్యాంగంలోనే ఈ రోజు కులాలతో, మతాలతో పని లేకుండా, స్త్రీలకు పురుషులకు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు ద్వారానే చట్టసభలకి ఈ రోజు ప్రతి కులం, కాపులు, కమ్మలు, రెడ్లు, మాల, మాదిగా, ఎరుకల, చోగ, చెంగమని తేడా లేకుండా అందరూ రాజ్యాంగంలో సభలుగా పోవడానికి కారణం అంబేద్కర్ గారే. కాబట్టి అంబేద్కర్ గారు అందరినీ గౌరవించాలని చెప్తూ, అంబేద్కర్ గారు 5 మంత్రి పదవులు చేశారు. కరెంటు మంత్రిగా చేశారు, ఇరిగేషన్ మంత్రిగా చేశారు, లేబర్ మంత్రిగా చేశారు, న్యాయశాఖ మంత్రిగా చేశారు. కానీ నెహ్రూ గారిని నాకు భారత ఆర్థిక మంత్రిగా అవకాశం ఇవ్వండి, పేదవాళ్ళ తలరాతలు మారుస్తాను, ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేస్తానని ఆయన అడిగితే ఎక్కడ ఈ పేదవాళ్ళంతా ధనవంతులైపోతారో, ఎక్కడ వాళ్ళు ఓటు విలువ తెలుసుకొని అధికారంలోకి వస్తారో, మీరు మాకు బానిసలుగానే ఉండాలంటే నీకు నేను భారతంలో ఆర్థిక శాఖ ఇవ్వను అని, ఎందుకు పనికిరాని, న్యాయమే లేని న్యాయశాఖనిచ్చారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు గారు మనకు చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, దక్షిణ భారతదేశంలో లక్షలాది అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో, వీధి వీధిలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. అదే విధంగా ప్రపంచంలో 152 దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు నిలువెత్తి ప్రదర్శించబడుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి సైతం ఆయన పుట్టినరోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉంటే, కానీ మన భారతదేశంలో మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలంటే స్థలం కోసం పోరాడాలి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు. విగ్రహం పెట్టుకోవడానికి పోరాడాలి, ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు. విగ్రహానికి చెప్పులు దండలేస్తున్నారు, విగ్రహాలు వెనక్కొడుతున్నారు. ఎందుకు మీకు అంబేద్కర్ గారు అంటే అంత భయం అని నిట్టనిలుగా ప్రశ్నించిన ఘనత ఆయన. సో టోటల్ గా సార్ చెప్పింది, అంబేద్కర్ గారిని అనుసరించడం కాదు, అంబేద్కర్ గారిని ఫాలో అవ్వడం కాదు, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం కాదు, ఆయనకు దండం పెట్టడం కాదు. ఆయన అర్థం చేసుకోండి, ఆయన లక్ష్యం ఏంటో, ఆయన గమ్యం ఏంటో తెలుసుకొని ఆ వైపు మనం పయనించాలి అని చెప్పాడు. అది తెలుసుకోవాలంటే అంబేద్కర్ గారు 4 బిడ్డల్ని, తన భార్యని కోల్పోయి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి ఓటు హక్కు సంపాదించి ఈ రోజు తలెత్తు తిరిగేలాగా చేస్తూ ఒక్క మాట చెప్పారు ఆయన, నేను సర్వం త్యాగం చేసి మీకు ఓటు హక్కు ఇచ్చా, అది వజ్రాయుధం లాంటిది, దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా, సక్రమంగా వేసుకొని రాజులు అవుతారా అని అడిగాడు. ఏమవుదాం? రాజులు అవుదామా, బానిసలు అవుదామా? ఎప్పటి వరకు బానిసలుగానే ఉన్న మనం రాజులుగా అవ్వాలంటే అధికారంలో భాగస్వామ్యం కోసం పోరాటం చేయాలి, ఓటును సక్రమంగా వాడుకోవాలి. ఇందాక ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పి నాకు చాలా నచ్చింది. అంటరానితనాన్ని పోగొట్టడానికి అందరం ఒకటే అని శాసించడం కోసం అంబేద్కర్ గారు నిరంతరం పోరాడాలని చెప్పి చాలా గొప్ప మాట చెప్పారు. ఎమ్మెల్యే గారు మీకు ధన్యవాదాలు. సో మంచి భావాలు, ఒక మంచి అద్భుతమైనటువంటి కలిమికొలతన ఎమ్మెల్యే గారిని ఒక్కటే నేను కోరుకుంటున్నా ఈ పల్లంకూరు ప్రజల తరఫున. ఒక చోట బుచ్చిబాబు గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఇంకొక చోట బుచ్చిబాబు గారు మనల్ని అంబేద్కర్ గారు వారసుల్ని ఎమ్మెల్యేగా గెలిపించాలి అని వారిని కోరుకుంటున్నాను. మీకందరికి ఇష్టమైతే గట్టిగా చప్పట్లు కొట్టండి సమావేశం. బుచ్చిబాబు గారు అర్థమైందా? అధికారంలో భాగస్వామ్యం కోరుకున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాని ద్వారానే అంటరానితనం కానీ, పేదరికం కానీ ఎప్పటికీ
బీడువాడలుగా ఉన్న మాలామాదిక పల్లెలు గ్రామాలుగా వెలియాలంటే మన ఓటును మనం వాడుకోవాలి. అంబేద్కర్ గారి లక్ష్యాన్ని మనం సాధించాలి. నిర్వాహకులకు అందరికీ చెప్పేది ఒకటే, ఇది సమయం లేదు కాబట్టి ఇంకొకసారి అవగాహన సదస్సు కనుక ఏర్పాటు చేస్తే అంబేద్కర్ గారి గురించి, ఓటు గురించి మీకందరికీ వివరించడానికి నేను స్వయంగా ఇక్కడికి వచ్చి రోజంతా ఉండని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్ మిత్రులారా, జై భీమ్.